వినుమాయి సందేశం కనుమాయి సందేశం జీవధ్వని సందేశములు మీ కుటుంబాలకి జీవధ్వని సందేశములు ఆశీర్వాదాలు వినుమాయి సందేశం జీవధ్వని సందేశం మీరు వింటే కష్టాలు కన్నీళ్ళు మీకు ఉండవు. జీవధ్వని సందేశం మీరు వింటే కష్టాలు కన్నీళ్ళు మీకు ఉండవు. జీవధ్వని సందేశం వింటున్న మీకు మా జీవం కలిగిన దేవుని మందిరం పక్షాన మీకు నా వందనాలు. ఈ కార్యక్రమానికి ముందుగా ఒక పాట విని ఆలకిద్దాం. ఈ ఛానల్ తిప్పకుండా చూడండి, మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఈ సమయంలో మా డాడీ అయిన ఎన్ జాన్సన్ గారు వాక్య సందేశం ఇస్తుండగా శ్రద్ధగా ఆలకిద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా
నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జీవితుని సందేశాలు మిమ్మల్ని ఎంతో బలపరుస్తున్నాయని, చివరి ప్రార్థనలు ఏకీపించినప్పుడు మీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతున్నాయని మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి ప్రభు నామాన్ని నేను ఘనపరుస్తూ ఉన్నాను. గమనించండి, దేవుని వాక్యాన్ని విన్న తర్వాత చివరి చేస్తున్న ప్రార్థనలో మీరు ఏకీపించినట్లయితే ఆయన మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. రోజున ఒక వాక్యాన్ని ధ్యానం చేశాం. ఏమిటది అంటే హోషియా గ్రంథం, పాత నిబంధన గ్రంథంలో హోషియా గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాటను ధ్యానం చేశాం. ఏమిటది? చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందనో అని రాశాను, వ్రాయబడి ఉంది. కనుక ఎవరికి అంటే ఎవరైతే పాపం అనే గుంటలో పడి ఉంటారో, ఎవరైతే శాపం అనే గుంటలో పడి ఉంటారో, వాళ్ళు ఎవరైతే ఆయన వైపు తిరిగి చూస్తారో వాళ్ళకంట దేవుడు అంటున్నాడు, చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందనో అని అంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, చెట్టుకు మంచు ఉంటే ఎలా ఉంటుంది అనే విషయాన్ని మీరు చూస్తే ఆ చెట్టు నిండా మంచు పడింది అనుకోండి, ఎలా ఉంటుంది? అందంగా కనపడుతుంది, అందంగా కనపడుతుంది. బాహ్య పురుషుడు కాదు కనపడాల్సింది, అంతరంగ పురుషుడు ఉన్నాడే, ఆత్మీయ పురుషుడు, ఇతడు అందంగా కనపడాలి అని పోయిన ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం. నిన్నటి రోజున రెండో విషయం చెప్పాను. ఈ మంచంట చెట్టు మీద పడితే అతుకుబడి ఉంటుందట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు చూస్తేనేమో దేవునితో సహవాసము అంటున్నట్టుగా నీ సహవాసం, కానీ బైబిల్ చెప్తుంది ప్రేమ యందు ఒకరినొకడు అతుకుబడి ఉండాలని, నాతో మీరు అంటు కట్టబడి ఉండాలని బైబిల్ చెప్తుంది. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటాడు మీతో నేను అతుకుబడి ఉంటాను, మీరు నాతో అతుకుబడి ఉండండి, మీరు నాతో అంటు కట్టబడి ఉండండి అని మనం నిన్నటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. ఈ రోజున మూడో విషయం చెప్తున్నా వినండి. చెట్టుకు మంచు ఉంటే ఎలా ఉంటుంది? జనరల్ తెలుసా? ఒకటి అందంగా ఉంటుందని చెప్పాం, రెండోది ఎలా ఉంటుందని చెప్పాం, అతుకుబడి ఉంటుందని చెప్పాం. మూడోది ఎలా ఉంటుంది చెప్పండి? తెల్లగా కనపడుతుంది చెట్టు. ఆ చెట్టు ఏ రంగు, ఆకులు ఏ రంగులైనా ఉండనే, పచ్చ రంగులో ఉండని, పసుపు రంగులో ఉండని, ఆరెంజ్ కలర్ రంగులో ఏ రంగైనా పర్లా, కానీ ఆ చెట్టు నిండా మంచు పడ్డది అనుకో, ఎలా కనపడుతుంది తెలుసా? తెల్లగా మల్లెపూలా కనపడుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే అర్థం ఏంటి తెలుసా? పరిశుద్ధతకి సాదృశ్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు ఎలాంటి వ్యక్తివైనా, ఎలాంటి మనిషివైనా, నా యేసయ్య మంచులాగా నీ మీద ఉంటే నీవు పవిత్రపరచబడతావు. అందుకే బైబిల్ చెప్తుంది, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట తెలుసా? యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నువ్వు పవిత్రంగా మార్చబడాలంటే, నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడాలంటే నదుల్లో వెళ్ళి మునిగితే నువ్వు పవిత్రుడిగా మార్చబడావు. ఎక్కడికి వెళ్ళి గుండు కొట్టించుకొని వస్తే నువ్వు పవిత్రుడిగా మార్చబడావు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిలువు దోపిడి ఇచ్చిన నువ్వు పవిత్రుడిగా మార్చబడావు. నువ్వు పవిత్రుడిగా ఎప్పుడు మార్చబడతావు తెలుసా? నీ పాపమైన గుంట్లోంచి ఆయన వైపు తిరిగితే ఆయన నీ మీద మంచులాగా ఉంటాడు. మంచులాగా ఉన్నప్పుడు నువ్వు పవిత్రుడిగా మార్చబడిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యాన్ని మనం గమనిస్తే లేవియా కాండము 11వ అధ్యాయము 44వ వచనాన్ని మీరు గమనిస్తే అక్కడ అంటాడు, ప్రభు నేను పరిశుద్ధుడుని గనుక నువ్వు పరిశుద్ధులండి అని అంటాడు. చూసారా? ఆయన అంటాడు, నేను పరిశుద్ధుడు కనుక నువ్వు పరిశుద్ధులండి అని మాట్లాడతాడు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మనం పరిశుద్ధులుగా మార్చబడటం కోసం, మనం పవిత్రులుగా మార్చబడటం కోసం ఆయన తన యవ్వన కాలమందు తన రక్తాన్ని చిందించి పాపులమైన మనల్ని ఆయన పరిశుద్ధులుగా మార్చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక మీరు గమనిస్తే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆయన అంట
పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడట. హల్లెలూయా. నువ్వు గనక పరిశుద్ధుడిగా మార్చబడితే, నువ్వు గనక పరిశుద్ధురాలుగా ఉంటే ఆయన నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. కనుక వాక్యం ఏంటన్న ప్రియ సోదరి సహోదరుడా, నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడాలి, పరిశుద్ధురాలుగా మార్చబడాలి. ఎప్పుడూ నువ్వు పడిన పాపమైన గుంట్లోంచి లేచి ఆయన వైపు తిరిగితే మంచు వలే ఆయన నీకు తోడుగా ఉంటాడు. మంచు ఉన్నప్పుడు చెట్టుకి ఎలా ఉంటుంది చెప్పండి? తెల్లగా కనపడుతుంది చెప్పాం కదా. అది పరిశుద్ధికి సాదృశ్యమైనదే. కనుక వాక్యం పెట్టిన ప్రియ సోదరి సహోదరుడా, జాగ్రత్త. నీలో పరిశుద్ధత లోపించింది. పరిశుద్ధత కలిగి జీవించడానికి నువ్వు ఇష్టపడలేదు. ఈ రోజున నా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీవంట పరిశుద్ధత కలిగి జీవించమని. హల్లెలూయా, హల్లెలూయా. కనుక వాక్యాన్ని వింటున్న ప్రియ సోదరి సహోదరుడా, మనమంట పరిశుద్ధత కలిగి జీవించడానికి ఆయన ఈ జీవితం అనే చెట్టు మీద ఆయన మంచు వలే ఉంటాడంట. ఆమేన్, హల్లెలూయా. 4వ విషయం చెప్తున్నా వినండి. ఈ చెట్టుకి మంచు పడితే అది తెల్లగా కనపడుతుంది, ఇది పరిశుద్ధతగా ఉంటుంది. 4వ విషయం తెలుసా? ఈ మంచు ఆ చెట్టు మీదే, ఆకు మీదే కరిగి కలిసిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ మంచు పడిన తర్వాత ఆ చెట్టు ఆకును మీరు తాకితే తేమ కనపడుతుంది. చూసారా? కలిసిపోవటానికి ఇష్టపడుతుంది, కరిగిపోయి కలిసిపోతుంది. అప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కూడా ఆయనలో నీవు కరిగిపోవాలి, ఆయనలో నీవు కలిసిపోవాలి. ఆయన నీవవ్వాలి, నీవే ఆయన అవ్వాలి. అప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని విట్టని నీవు ప్రభువుని ఆధారం చేసుకుని ఎప్పుడైనా జీవిస్తున్నావా? ప్రభువా, నా పరిస్థితి నీ మీద ఆధారపడ్డాను ప్రభువా, నాకు సమస్య ఉంది, నా ప్రాబ్లం ఉంది, తీర్చురాయినా అని నువ్వు కలిసిపోతున్నావా? నువ్వు కలిసిపోయే అనుభవంలోకి రావాలి. ఎలా కలిసిపోతున్నావు? బంధువుల్లో కలిసిపోతావు, స్నేహితుల్లో కలిసిపోతావు, ఏ గుంపులు పడితే ఆ గుంపులో కలిసిపోతావు, కానీ ఆయనలో మాత్రం గలవు. ఆయన అంటున్నాడు, నాతో మీరు, నేను మీతో. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా? నాతో మీరు, మీతో నేను కలిసిపోవాలి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు అలాగ కలవగలిగితే ఆయనట నీ జీవితంలో అధికమైన మేలులు చేస్తారు. ఎలా కలిసిపోవాలో తెలుసా? పాలలో నీళ్ళు ఎలా కలిసిపోతాయి? కలుతాయలేవా? సరే, నీళ్ళలో పాలు కలుతాయలేవా? ఆ విధంగా కలిసిపోవాలి నువ్వు. దేవునితో అలాగా ఆత్మీయ స్థితిలో కలిసి ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించి దేవుని అభిషేకం పొందుకోవాలి. కాబాలాబా తురమాని కాలాబా షలాబా. యేసు శక్తి నేను తాగుతున్నప్పుడు అభిషేకం రిలీజ్ అవుతుందో అప్పుడు నువ్వు కలిసిపోయినప్పుడు ఆయన అభిషేకాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో ఆయన్ని కలుస్తున్నావా? నీ ఆత్మీయ జీవితం ఆయనతో కలుస్తుందా లేదా? కలిసిపోయే అనుభవంలో ఉన్నావా? వాక్యంలో లీనమైపోతున్నావా? దేవుని సన్నిధిలో లీనమైపోతున్నావా? ప్రార్థనలో లీనమైపోతున్నావా? ఈ ప్రాణాత్మ శరీరాలు కలిసి ఆయన స్తుతించే అనుభవంలోకి నీ ప్రార్థన జీవితం రావాలి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక అనేక మందిని కలుపుకొని దేవుని సన్నిధి తీసుకొచ్చే ఆ భారభరితమైన పరిచర్య నువ్వు చేయగలిగి ఉండాలి. ఆ మంచు కరిగిపోయినా సరే ఆకున తేమ రూపంలో కనపడుతూ ఉంటుంది. నేను కలిసిపోయాను. ఆ ప్రియమైన దేవుని పెట్టారా, వాక్యాన్ని వింటున్నావు, చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, కానీ ఆయనలో నువ్వు కలిసిపోతున్నావా లేదా? ఆయన వాక్యంలో ఇన్వాల్వ్ అయిపోతున్నావా లేదా? అంటే ఆయన వాక్యానుసారంగా జీవిస్తున్నావా లేదా? ఆయన వాక్యానుసారంగా గనుక నువ్వు జీవించగలిగితే నా ప్రభు మాట్లాడుతున్నాడు, ఈ రోజున నీ జీవితంలో ఆయన అధికమైన మేలులు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక వాక్యం పెట్టిన ప్రియ సోదరి సహోదరుడా, ఆయన అంటాడు, చెట్టుకు మంచు ఉన్నట్లు నేను ఉంటాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ చెట్టుకు మంచు ఉంటే మంచి మంచి విషయాలు మనం ఈ రోజున ధ్యానం చేస్తున్నాం. 5వ విషయం చెప్తున్నా వినండి. ఆ చెట్టుకు మంచు కరిగిపోయిన తర్వాత, కలిసిపోయిన తర్వాత ఎలా ఉంటుందో తెలుసా? వాతావరణం అక్కడ ఎలా ఉంటుంది? ఆ చెట్టు దగ్గర వాతావరణం ఎలా ఉంటుందండి?
చల్లగా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. ఆహ్లాదకరంగా వాతావరణంలో మంచి మార్పు, చల్లటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే నెమ్మదిగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మంచులాగా నీకు తోడుగా ఉంటే నీ బ్రతుకు కానీ నీ జీవితం కానీ నెమ్మదిగా ఉంటుంది. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరుడా, వాక్యాన్ని వింటున్నావు కదా, అందుకే అంటాడు కీర్తనకారుడు 4వ కీర్తన 8వ వచనాన్ని చూస్తే అక్కడ అంటాడు, అయ్యా నేను ఒంటరిగా ఉండను, సురక్షితంగా నివసింపజేయగల వాడివి నీవే. ఎందుకంటే నేను నెమ్మదితో పండుకొని నిద్రపోతున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నెమ్మదితో పండుకొని నిద్రపోతున్నాను. ఎందుకో తెలుసా, నీ ఒంటరిగా ఉన్నాను, సురక్షితంగా నన్ను ఉంచుతావు. ఎందుకంటే నీవు నా చుట్టనే నా ఆత్మీయ జీవితానికి నా బ్రతుక్కి మంచులాగా ఉన్నావు గనక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన నెమ్మదినివ్వగలిగిన దేవుడు. ఆయనతో నువ్వు కలిసిపోతే ఫలాభివృద్ధిని కలుగు చేయగలిగిన వాడు. నేను ప్రకటిస్తున్నా నజరేయుడైన యేసు. కాబట్టి వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటున్నారు కదా, ఆయన నీకు నెమ్మదినిస్తాడు. ఆయన మంచులాగా నీకు తోడుగా ఉంటే ఆహ్లాదకరంగా ఉంటుంది నీ వాతావరణం అంతా కూడా. ఆహ్లాదకరంగా ఉంటుంది నీ కుటుంబం, ఆహ్లాదకరంగా ఉంటుంది నీ వ్యాపారం, ఆహ్లాదకరంగా అంటే నెమ్మదితో ఉంటుంది. నీ ఉద్యోగాలే కానీ, నీ వ్యాపారాలే కానీ, నీ కుటుంబమే కానీ, నీ పిల్లలే కానీ నెమ్మదితో ఉంటారు. కారణం ఏంటో తెలుసా, ఆ చెట్టుకున్న మంచు కరిగిపోయి కలిసిపోయిన తర్వాత ఆ చెట్టు దగ్గర వాతావరణము ఆహ్లాదకరంగా నెమ్మదిగా ఉంటుంది, సేద తీరుస్తున్నట్టుగా. కనుక నువ్వు సేద తీర్చబడాలన్నా, నువ్వు నెమ్మదిగా ఉండాలన్నా, నువ్వు ఆహ్లాదకరంగా దేవుళ్ళో ఉండాలన్నా ఆ వాక్యం చెప్తుంది. ఆయనంట నువ్వు పడిన గుంటలో నుంచి, ఆ పాపమనే గుంటలో నుంచి నువ్వు తిరిగి కనుక చూడగలిగితే ఆయనంట నీ జీవితంలో నెమ్మదిని కలుగు చేస్తాడంట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక వాక్యాన్ని వింటున్న ప్రియ సోదరి సహోదరుడా, దేవుని వాక్యాన్ని వింటున్న ఈ రోజున వాక్యం నీతో సూటిగా మాట్లాడుతుంది. ఆయన అంటున్నాడు, ఒక వాగ్దానం రిలీజ్ చేస్తున్నాడు. ఏంటో తెలుసా, చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతనికి తోడుగా ఉంటాను. ఈరోజు నీతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. చెట్టుకు మంచు అనగా నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి, నీ వ్యాపారాలకి, నీ ఉద్యోగాలకి ఆయన తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. దేవుని మహిమను అనుభవించాలనుకుంటున్నావా? ఈ రోజున ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. వాక్యాన్ని వింటున్నావు. నీ జీవితంలో అద్భుతమైన కార్యం జరగాలంటే నువ్వు విశ్వసించు, నువ్వు నమ్మో. ఆ దరిద్రంతో, ఆ శాపం నుంచి కొట్టేయటానికి నా ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. కనుక నువ్వు కనుక తిరిగి ఆయన వైపు చూడగలిగితే ఆయనట్టు నీ జీవితంలో అధికమైన మేలులు చేస్తాడట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డారా, వాక్యాన్ని వింటున్న మీ జీవితాల్లో నెమ్మది కరువైపోయిందా? నెమ్మదిగా ఉండగలిగితే ఆయన మీ జీవితాన్ని అద్భుత రీతిలో ఆయన ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటున్నారు కదా, హోషియా గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం మరొక్కసారి మీకోసం ధ్యానించాం. అక్కడేముందో తెలుసా, చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉంటాను. ఎవరికి ఉంటాడేనా అంటే, ఎవరైతే పాపమనే గుంటలోంచి లేచి తిరిగి ఆయన వైపు చూస్తారో అంటున్నాడు కదా, బైబిల్ అంటుంది కదా, బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి, దేవుణ్ణి మరే దేవుడు లేడు అంటుంది. కనుక ఆ మంచు వలె ఆయన అలాంటి వారికంట ఆయన తోడుగా ఉంటాడంట. ఒక చెట్టుకి మంచు పడితే ఎలా ఉంటుంది? ఒకటి అందంగా ఉంటుంది. కనుక నీ ఆత్మీయ పురుషుడు అందంగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. రెండోది ఎలా ఉంటుంది? ఆ మంచు ఆ చెట్టు కంట అతుకుబడి ఉంటుందంట. కనుక ఆయన నీతో అతుకుబడి ఉండాలని, నువ్వు ఆయనతో అతుకుబడి ఉండాలని, నువ్వు ఆయనతో అట్టుకట్టబడి ఉండాలని మనం ధ్యానం చేసాం. మూడోది, చెట్టుకు మంచు పట్టదనుకో, మంచు పడితే ఎలా ఉంటుందండి? తెల్లగా కనపడుతుంది. కనుక నువ్వు పరిశుద్ధులుగా నిన్ను ఆయన మార్చేస్తాడు.
నీకు పరిశుద్ధతని కలిగి జీవించడానికైనా ఒక మార్గాన్ని నిర్ణయిస్తున్నాడు. కనుక నువ్వు పరిశుద్ధత కలిగి ఉండాలంటే ఆయన మీద ఆధారపడగలిగితే ఆయన అంటాడు, చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉంటాను. అలా ఉండగలిగితే తెల్లగా ఉంటుంది ఆ చెట్టు. అప్పుడు నీ జీవితము, ఆత్మీయ జీవితం కూడా పరిశుద్ధపరచబడుతుంది. ప్రైజ్ దాలా. 4వ విషయం చెప్తున్నాను. మంచంట, చెట్టు మీద ఉన్న మంచంట కరిగి ఆకులు చూస్తే కలిసిపోతుంది, అంటే తేమగా ఉంటుంది ఆకు. కనుక ప్రభు కూడా, ప్రభుతో నీవు ఎలా ఉండాలంటే కలిసిపోవాలి. ఆయన నీతో, నీవు ఆయనతో కలిసి ఆత్మతో సత్యముతో ఆయనని బట్ట ఆరాధించగలిగి ఉండాలి. అలా ఉండగలిగితే దేవుని అభిషేకం నీ మీదకి వస్తుంది. 5వ విషయం చెప్పా, ఏంటో తెలుసా? ఆ చెట్టుకి ఆ మంచు పట్టి కరిగిపోయిన తర్వాత ఆ చెట్టు దగ్గర మంచి వాతావరణం, అంటే చల్లగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ వాతావరణం చాలా స్పిరిచువల్గా ఉంటుంది, అంటే నెమ్మదిగా ఉంటుంది. కనుక నీ జీవితంలో నెమ్మది లేదా? నా ప్రభు ఈ రోజున మాట్లాడుతున్నాడు, నీ జీవితంలో నెమ్మదిని ఇస్తాడు. నీ జీవితంలో గొప్ప కార్యాన్ని నా ప్రభు జరిగించడానికే ఈ రోజున వాగ్దానాన్ని ఎత్తి ఆయన మాట్లాడుతున్నాడు. అతనికి నేను ఎలా ఉంటానో తెలుసా? చెట్టుకు మంచు ఉన్నట్లు నేను ఉంటాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ విధంగా నువ్వు ఉండాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. కనుక వాక్యం వింటున్న ప్రియ సోదరి సహోదరుడా, వాక్యాన్ని విన్నావు కనుక నీవు గనుక నీ పాపం నుంచి, నీ దరిద్రం నుంచి, నీ శాపం నుంచి లేచి ఆయన వైపు గనుక నువ్వు చూడగలిగిన రోజున ఆయన నీ జీవితంలో చెట్టుకు మంచు ఉన్నట్లుగా ఆయన నీకు తోడుగా ఉండి నీ జీవితంలో ఈ 5 రకాల ఆశీర్వాదాలు దేవుడు నీ కుటుంబంలో నీకు కలుగు చేస్తాడు. కనుక నీ పిల్లలకు కానీ, నీ భర్తకు కానీ, నీ భార్యకు కానీ, నీ బంధువులకు కానీ, నీ స్నేహితులకు కానీ చెప్పండి వాక్యాన్ని. ఏంటో తెలుసా? ఎంతకాలం అలాగుంటావు పాపంలో, ఇదిగో తిరిగి ఆయన వైపు తిరిగి చూడగలిగితే ఆయన చెట్టుకు మంచు ఉన్నట్లు ఆయన ఉంటాడని వాగ్దానం ఇచ్చాడు. కనుక ఇదిగో ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆయన తోడుగా ఉంటే మన జీవితాలు దీవించబడతాయి అని అనేకులకు నువ్వు ఈ యొక్క వాక్యాన్ని ప్రచురణ చేయగలిగితే ఆయన నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వాక్యాన్ని విన్నారు కదా, వాక్యం మీ జీవితాల ఆదరణ కలిగింది కదా. కనుక ఇది మొదలుకొని ఒకే ఒక తీర్మానం కలిగి ఉండండి. ప్రభువా నీ వైపు తిరిగి చూస్తాం ప్రభువా. ఎంతవరకు సమస్యల వైపు చూసాం, ఇంతవరకు బంధువుల వైపు చూసాం, వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూసాం ప్రభువా, కానీ మా జీవితంలో ఎలాంటి నెమ్మది రాలేదు ప్రభువా. ఇక మొదలుకొని నీ వైపు చూస్తాం ప్రభువా. చెట్టుకు మంచు ఉన్నట్లు మాకు కూడా ఉండి మా జీవితంలో ఇలాంటి 5 రకాల ప్రయోజనకరమైన విషయాలు మా జీవితంలో జరిగించు ప్రభువా అని నువ్వు తీర్మానం చేసుకొని ప్రార్థనలు ఏకీపించగలిగితే నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకున్నావా? మీకేమైనా బలహీనతలు ఉంటే అక్కడ చేపెట్టుకోండి, మీ కొరకు నేను ప్రార్థన చేయబోతాను. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, నీ ఘనమైన పాదాలకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు నాయన నీ లేఖనాల నుంచి చెట్టుకు మంచు ఉన్నట్లు నేను ఉంటానని నీ లేఖనాల 5 విషయాలు మాతో మీరు నాయన రోజు మీరు మాట్లాడుతూ వస్తున్న విధానానికై స్తోత్రాలు. నీ కృపలో జ్ఞాపం చేసుకోండి. నీ వాక్యం నిలబడి జీవితాల్లో మీరు అద్భుతాలు జరిగించండి ప్రభువా. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విన్నారో వాళ్ళ జీవితాల్లో మేలుకర కార్యాలు జరిగించండి. నీ అభిషేకాన్ని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నా ప్రభువా. వారికి ఎలాంటి బలహీనతలున్నా, రోగాలున్నా ఏ సధికారం కలిగిన ఇప్పుడు ఆ బలహీనతలు బంధించేస్తున్నా. ఎలాంటి మైగ్రేన్ తలనొప్పులైనా సరే ప్రభా, ఎలాంటి స్పాండిలైటిస్ అయిన ప్రభా, ఎలాంటి అపెండిక్స్ పెయిన్స్ అయిన ప్రభా, ఎలాంటి మోకాళ్ళ నొప్పులు, నడువు నొప్పులు యేసుక్రీస్తు నామములో ఇప్పుడే బయటకు వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నా. లో టచ్ ఫైర్ 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 ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. సరా కరలాబా దునిమిని కరలాబా చలబా ఓరి బిరికరబల మాదున మరికరలాబా చిత్తిరబలకిరబల మరికరబల మరికరబల మాదున మరికరబా చలబా. యేసు శక్తి కలంలో ఇప్పుడే శరీరంలో ప్రతి బలంతో కొట్టివేస్తున్నాం ప్రభా. ప్రతి అల్సర్ని, ప్రతి బీపీని, ప్రతి క్యాన్సర్ని ప్రభా, ప్రతి షుగర్ని యేసుక్రీస్తు నామములో యేసు నామములో కొట్టివేస్తున్నాం ప్రభా. ఫైర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అద్భుతం జరిగిస్తున్నది ఆయనకి స్తోత్రం. ప్రతి ఒక్క బిడ్డని యేసు నామములో లార్డ్ టచ్ అద్భుతం విడుదల కలిగి చేస్తాను. ఆయన ప్రతి ఒక్క బిడ్డకి సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగి చేసి ఇప్పుడు ఆ శరీరం నుంచి ఆ బలంతో బయటకు వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తుండగా అద్భుతమైన కార్యాలు జరిగించమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మీరు చెక్ చేసుకోండి, మీ దేహాన్ని చెక్ చేసుకోండి. ప్రభు అద్భుతం చేశాడని నమ్మండి. మీరు మాకు ఫోన్ చేయండి. ఫోన్ కాల్స్ ద్వారా ప్రభు నామాన్ని స్తుతిద్దాం. మీకు ఏ ప్రార్థన అవసరం ఉన్నా మాకు ఫోన్ చేయవలసిందిగా ప్రభు పెట్టి మీకు మనవి చేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ భారభరితమైన పరిచర్యకి మీరు సహకరించాలనుకుంటున్నారా? తప్పనిసరిగా మా పరిచర్యలో మీరు పాలుభాగస్తులు కావండి. ఈ ఎపిసోడ్కి ఒక్కొక్క ఎపిసోడ్కి అయ్యే ఖర్చు కేవలం 1,000 రూపాయలు మాత్రమే. ఆ 1000 రూపాయలు కనుక మీరు స్పాన్సర్ చేయగలిగితే ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది, లక్షల మందికి దేవుని యొక్క సువార్త అందించడానికి మీరు కూడా పాలుభాగస్తులు అవ్వాలని ప్రభు పేట మీకు నేను మనవి చేస్తున్నాను. ఈ స్క్రీన్ మీద కనపడుతున్న ఈ నెంబర్కి మాకు ఫోన్ చేయండి. మా అకౌంట్ వివరాలు తెలుసుకోండి. ఖచ్చితంగా మీరు మా పరిచర్యలో మీరు సహకరించి దేవుని యొక్క దీవెనలు పొందవలసిందిగా ప్రభు పేరిట మీకు నేను మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ అలా. ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. మా చిరునామా జీవం కలిగిన దేవుని మందిరం, శారదా కాలనీ, 29వ లైన్ చివర, గుంటూరు. మా ఫోన్ నంబర్లు 9848473144. మరొక నెంబరు 8008886257. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంకు స్పాన్సర్ చేయదలిచిన వారు ఆన్లైన్ అకౌంట్ ద్వారా పంపించగలరు. మా అకౌంట్ నెంబర్ ఎన్ జాన్సన్, అకౌంట్ నెంబర్ SBI 302329444725, అరండల్పేట్, గుంటూరు. IFSC కోడ్ SBIN 00001014.